హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటి అంటే లంచ్ లేకి బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైస్ లేకి మసాలా కర్రీ చేస్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా బగారా రైస్ లోకి కానీ కలర్ రైస్ లోకి కానీ ఇలా మసాలా కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ మసాలా కర్రీ నేను ఏమేసి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని చూసేయండి. ఇంకా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్ గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దామా. ఆలు బఠానీ వేసి మసాలా కర్రీ చేస్తున్నానండి. ఈ ఆలు బఠానీ మసాలా కర్రీ బగారా రైస్ లెక్క చేస్తున్నాను. ఆలుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే కర్రీలో తొందరగా ఉడికిపోతుంది. ఈ ఆలు బఠానీ మసాలా కర్రీ ప్రాసెస్ చూసేద్దామా. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కాజు, తర్వాత గరం మసాలాలు చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, గసగసాలు ఇవన్నీ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా వేయించుకోవాలి. లైట్ గా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్ గా వేగిన తర్వాత 2 టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. టమాటా అంతా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. చూడండి, టమాటా అంతా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఇది కొద్దిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బంగాళాదుంపను కూడా వేసుకునేయాలి. తర్వాత పచ్చి బఠానాలు కూడా వేసుకునేయాలి. ఈ 2 వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించిన పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అడుగంటుతూ ఉంటే కొద్దిగా వాటర్ వేసి వేయించుకోండి. పైకి తేలే వరకు కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుతూ ఉండాలి. రుచికి తగిన సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకున్నాను. ఎందుకంటే పచ్చి బఠానాలు, ఆలు ఉడకాలి కాబట్టి. వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆలు బఠానీ ఉడికిపోతుందండి. మనం ముందుగానే ఆయిల్లో వేయించుకున్నాం కదా ఆలు బఠానీ, కాబట్టి 5 నిమిషాల్లో ఆలు బఠానీ ఉడికిపోతాయి. ఆలు పచ్చి బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఆలు బఠానీ బాగా ఉడికిపోయింది. బగారా రైస్ కూడా అయిపోయిందండి. బగారా రైస్ చేసాను, వేడివేడిగా ఉంది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆలు కూడా ఉడికిపోయింది. మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఆలు బఠానీ వేసి మసాలా కర్రీ చేశాను. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ రోజైతే మా లంచ్ ఆలు బఠానీ మసాలా కర్రీ, బగారా రైస్. చాలా బాగుంటుంది కాంబినేషను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.